సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు గారు నటించిన బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్ మూవీ 'ఒక్కడు' సినిమా గురించిన విశేషాలు ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ నిర్మాణ సారథ్యంలో ఎంఎస్ రాజు గారు నిర్మాతగా, దర్శకుడు గుణశేఖర్ గారి దర్శకత్వంలో 2003వ సంవత్సరంలో సంక్రాంతి బరిలో దిగి తెలుగు సినీ చరిత్రలో కొత్త రికార్డులతో నూతనాధ్యాయం లిఖించిన సినిమా 'ఒక్కడు' కావడం విశేషం. దర్శకుడు గుణశేఖర్ కథకు పరచూరి బ్రదర్స్ అద్భుతమైన సంభాషణలు వ్రాసి హీరో మహేష్ బాబు చేత పలికించిన తీరు, వెండితెరపై ఆవిష్కరింపబడిన తీరు 'ఒక్కడు' సినిమాకి హైలైట్ కావడం విశేషం. రాయలసీమ కర్నూలు ప్రాంతంలో అరాచకాలు చేస్తూ ప్రజలను తన భయం గుప్పిట్లో పెట్టుకొని ఒక అమ్మాయి మీద కన్నేసి బలవంతంగా పెళ్లి చేసుకోవాలని చూసే ఒక ఫ్యాక్షనిస్ట్ని ఎదిరించి సాహసంతో ఆ అమ్మాయిని రక్షించే ఒక హీరో కథే ఈ 'ఒక్కడు' సినిమా కథ. మహేష్ బాబు హీరోయిన్గా భూమికను ఎంపిక చేయడం ఒక విశేషం. ప్రిన్స్ మహేష్ బాబు అభినయం, ఆకట్టుకునే డాన్సులు చూసి ఈలలు గోలలతో థియేటర్స్ అన్నీ మారుమ్రోగిపోవడం విశేషం. మహేష్ బాబుకి ఫస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ 'ఒక్కడు' కావడం విశేషం. మహేష్ బాబుకి టర్నింగ్ పాయింట్ మూవీ 'ఒక్కడు' కావడం కూడా విశేషమే. 'ఒక్కడు' మూవీ 2003వ సంవత్సరం జనవరి 15వ రోజున అంగరంగ వైభవంగా విడుదలైంది. విడుదలైన మొదటి రోజు నుండే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ని సొంతం చేసుకోవడం విశేషం. మహేష్ బాబు సంక్రాంతి పండుగలో దిగి అందరినీ ఎదిరించి గెలిచి నిలిచిన మునగాడుగా ఆయన సినీ కెరీర్లో మరచిపోలేని చిత్రంగా 'ఒక్కడు' నిలవటం విశేషం. సుమారు 14 కోట్ల రూపాయల బడ్జెట్తో తీసిన సినిమా 25 కోట్ల రూపాయలు వసూలు చేయడం మరొక విశేషం. సినిమా ఎక్కువ భాగం చార్మినార్తో ముడిపడి ఉంది కాబట్టి హైదరాబాద్లోని ఒక సువిశాలమైన స్థలంలో అత్యంత భారీ బడ్జెట్తో ఒరిజినల్ చార్మినార్ని తలదన్నే విధంగా సుమారు 2 కోట్ల వరకు ఖర్చు చేసి చార్మినార్ సెట్ని వేసి షూటింగ్ నిర్వహించడం విశేషం. అన్ని వర్గాల ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న పాటలు స్వర్గీయ శ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి కలం నుండి జాలువారిన పాటలు ఈ 'ఒక్కడు' సినిమాలో ఉండటం విశేషం. అవేమిటంటే, రామున్నైనా కృష్ణున్నైనా కీర్తిస్తూ కూర్చుంటామా, నువ్వేం మాయ చేసావు గాని ఓ మనసా చెప్పమ్మా నిజాన్ని, చెప్పవే చిరుగాలి చల్లగా ఎదగిల్లి అత్తారింటికి నిన్నెత్తుకుపోతానుగా, సాహసం శ్వాసగా సాగిపో సోదరా లాంటి పాటలకు మెలోడీ బ్రహ్మ మణిశర్మ అద్భుతమైన ట్యూన్స్ కంపోజ్ చేయడం మరొక విశేషం. ఎక్కడ విన్నా ఎక్కడ చూసినా మహేష్ 'ఒక్కడు' సినిమా గురించే. అంతలా మహేష్కు బ్రహ్మరథం పట్టడం విశేషం. 100కు పైగా కేంద్రాలలో శతదినోత్సవం, 10 కేంద్రాలలో రజతోత్సవం జరుపుకొని కలెక్షన్ల సునామీని సృష్టించడం విశేషం. 'ఖుషి', 'ఇంద్ర' సినిమాలకున్న రికార్డులను చెరిపేసి విడుదలైన అన్ని కేంద్రాలలో ఆల్ టైమ్ రికార్డ్స్ క్రియేట్ చేయడం మరొక ముఖ్యమైన విశేషం. అతిరథ మహారథులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, స్వర్గీయ శ్రీ కృష్ణంరాజు గారు, స్వర్గీయ శ్రీ దాసరి నారాయణరావు గారు, ప్రభాస్ గారు, స్వర్గీయ సూపర్ స్టార్ కృష్ణ గారి సమక్షంలో ఈ చిత్ర శతదినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరగటం విశేషం. కేవలం ఒక్క నైజాం ఏరియాలో అయితే 9 కోట్లకు పైగా రూపాయలు వసూలు చేసి సంచలనం సృష్టించి చరిత్రకెక్కిన సినిమాగా 'ఒక్కడు' నిలవటం విశేషం. 'ఒక్కడు' సినిమాని దళపతి విజయ్ హీరోగా తమిళంలో 'గిల్లీ' పేరుతో, పునీత్ రాజ్ కుమార్ హీరోగా కన్నడంలో 'అజయ్', అర్జున్ కపూర్ హీరోగా హిందీలో 'తేవర్', ఒరియా భాషలో 'మోటే అనిడేలా లాకే ఫాగునా' అనే పేరుతో, బెంగాలీ భాషలో 'బోలోనా కొబోల్', సింహళీ భాషలో 'కబడ్డీ' అనే పేరుతో 6 భాషలలో రీమేక్ అయిన మొట్టమొదటి చిత్రంగా 'ఒక్కడు' నిలవటం విశేషం. 'ఒక్కడు' సినిమాకు గాను ఏకంగా 8 నంది అవార్డులు, 5 ఫిలింఫేర్ అవార్డులు, 5 సంతోషం ఫిలిం అవార్డ్స్, 6 సినీ మా అవార్డ్స్, అదేవిధంగా 6 ఏపీ సినీ గోయర్స్ అసోసియేషన్ అవార్డ్స్ రావడం గొప్ప విశేషంగా చెప్పవచ్చు. సో ఇవేనండి సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు గారు నటించిన బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్ మూవీ 'ఒక్కడు'. అదేవిధంగా
అఖిలాంధ్ర ప్రేక్షకులను మెప్పించి కొత్త రికార్డ్స్ నెలకొల్పి మహేష్ బాబు సినీ కెరీర్లో మొట్టమొదటి టర్నింగ్ పాయింట్గా నిలిచిన మూవీ ఒక్కడు సినిమా గురించిన విశేషాలు. మరో మంచి మూవీ విశేషాలతో మళ్ళీ మీ ముందుంటాం. అంతవరకు సెలవు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.